ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. 2026 ఫిబ్రవరి మాసం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ నెలలో మనకి మహాశివరాత్రి ఉంది గురుగారు. అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఏలినాటి శని తాలూకు ఇంపాక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో తెలియచేయండి. మరి ఓవరాల్గా ఈ మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు పంచగ్రహ కూటమి 12వ ఇంట్లో ప్రభావము, 11వ ఇంట్లో కుజుడు, ఇది గ్రహస్థితి. ఇంకా మీరు అడిగింది ఏలినాటి శని. ఏలినాటి శని అయితే మీనరాశికి ఖచ్చితంగా ఉంది, డౌటే లేదు. చాలామంది ఆరోగ్య సమస్యలు పడుతున్నారు. దానికి ఏకైక ప్రముఖమైన కారణం ఏలినాటి శని. మీనరాశిలో ఇప్పుడు ఎవరైతే షుగరు, బీపీ వ్యాధికి భయపడుతున్నారో దానికి ఏకైక కారణం ఏలినాటి శని. వీళ్ళకి షుగరు, బీపీ షూట్ అయింది, హాస్పిటలైజ్ అయ్యారు, 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, సెలైన్ ఎక్కించుకున్నారు, ట్యాబ్లెట్లు వాడుతున్నారు, అయినా నీరసం, నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏలినాటి శని. ఏలినాటి శని మీనరాశిని వదలడు, మీనరాశి ఏలినాటి శనిని వదలదు. ఇలాంటి సమయంలో చేయాల్సింది ఏంటంటే అన్నీ కంట్రోల్ చేసుకుంటే బెటర్. మెయిన్గా నాలిక కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఓం డైట్ అంటారు, 1 మీల్ ఏ డే, ఓమ్ యాడ్ కూడా అంటారు. రోజుకు 1 పూట తింటే అన్నీ కంట్రోల్ అవుతాయి. లేదు నేను 3 పూటలు తింటాను, రోజుకి 70 సార్లు తింటాను, ఒక బిస్కెట్ తిన్నా కూడా 1 పూట ఒకసారి, రోజుకి 70 సార్లు 3 పూటలు. సో నేను తింటూనే ఉంటాను, నిరంతరంగా మింగుతూనే ఉంటాను, తాగుతూనే ఉంటాను అంటే గ్యారంటీ నువ్వు ఐసీయూ జాయిన్ అవుతావు. 1 పూట తినాలి, ఏదైతే తినాలనుకుంటున్నావో అది తినేసేయి. దాంట్లో షుగర్ ఉండకూడదు, సాల్ట్ కూడా కొంచెం ఉండాలి. మహాభారతంలో, రామాయణంలో 1 పూటనే తినేటోళ్ళు. 1 గంటకి ఎప్పుడో తినేవాళ్ళు, అంతే, క్లోజ్. 1 గంటకో 11 తినేవాళ్ళు, క్లోజ్. షుగర్ ఉన్న వాళ్ళు 1 పూటనే తినాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు 1 పూట తినాలి, తినేసి క్లోజ్ చేసేయాలి. మామూలు మనిషి అంటే 2 పూటలు, 3 పూటలు, ఇంకా అవసరం బట్టి 4 పూటలు, 5 పూటలు. ఒక్కొక్కరు అథ్లీట్స్, జిమ్కి వెళ్ళే వాళ్ళు, రకరకాల మనుషులు, వాళ్ళ అవసరాలు అది వేరు. షుగరు, బీపీ ఉందంటే అన్నీ క్లోజ్ చేసేయాలి. సో మీనరాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు షుగరు, బీపీ షూట్ అవ్వడం. అవి షూట్ అవుతాయి, చాలా మనిషిని పైకి తీసుకెళ్ళిపోతాయి. సో ఏలినాటి శనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశిలో ఉన్నవాళ్ళు. ఇట్స్ నాట్ ఎ జోక్. షుగర్ అండ్ బీపీ కెన్ అటాక్ యూ ఎనీ డే. మంచి వాళ్ళని అటాక్ చేసేది శని, చెడ్డ వాళ్ళని అటాక్ చేసేది గురుడు. గుర్తుపెట్టుకోండి, చెడ్డ వాళ్ళని అటాక్ చేసి మంచి వాళ్ళగా మార్చేది గురువు, మంచి వాళ్ళని అటాక్ చేసి పిచ్చోళ్ళగా మార్చేది శని. మంచి వాళ్ళని చెడ్డోడుగా మార్చడు, మంచి వాళ్ళని పిచ్చోడుగా మారుస్తుంది శని. అందుకని శని అంటే చాలామంది కోపం. ఇంకా ఏలినాటి శని ఇది ఏం చేస్తుందో తెలియదు. ఓకే, ఏలినాటి శని గురించి మాట్లాడేసాం. సో బేసిక్గా ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది, జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఫిబ్రవరి నెల. కానీ ఏలినాటి శని ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫిబ్రవరి దాటి మళ్ళీ మార్చి, ఏప్రిల్లోకి వెళ్ళిపోతాం మనము. మళ్ళీ ఆ వ్యాపారాలు ఫ్లక్చువేట్ అవుతాయి. జాబ్ ప్లేస్లో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, కానీ జాబ్లో ఇబ్బంది పెడతారు జనాలు. ఏలినాటి శని కదా, చెప్పాను కదా, మంచివాడిని పిచ్చోడుగా మారుస్తాయి. వీడిని ఎట్టైనా పిచ్చోడుగా మార్చాలి అని అది టార్గెట్. ఎంత మంచివాడైనా వాడిని పిచ్చోడుగా మారుస్తాయి. మంచివాడిని చెడు మార్గంలో తీసుకెళ్ళలేం, కానీ వాడు పిచ్చోడిని చేయగలం. వాడి మీద 100 ప్రెషర్ వేస్తాడు, పిచ్చెక్కేస్తుంది. మంచివాడు తొందరగా బ్రేక్ అవుతాడు, చెడ్డోడు బ్రేక్ కాడు. చెడ్డోడుగానే ఉంటాడు. వాడు మారాలంటే చాలా కష్టం. అని కిందేసి, తొక్కేసి, బెల్ట్లతో కొట్టినా కూడా వాడు మారాడు. అని పాము నువ్వు ఏమైనా చేతి కరుస్తుంది, ఆవు నువ్వు ఏమైనా చేతి పాలిస్తుంది కదా. ఆ తత్వం ఎక్కడికి పోదు. సో ఈ ఫిబ్రవరి మాసంలో మీకు అంతా బాగుంది. హెల్త్, వెల్త్, జాబ్, ఎడ్యుకేషన్, ఇంకా ఫారెన్ పోవాలనుకున్న పండగ ఇప్పుడు అప్లై చేసేయండి, ఇట్లా అయిపోతుంది. ఇట్లా, ఎందుకంటే 12వ ఇల్లు ఫారెన్, 12వ ఇంట్లో పంచగ్రహ కూటమి. వీసాలు ఏమైనా జిఆర్ఈ ఎగ్జామ్లు ఏమైనా ఉంటే రాసి పడేయండి, ఫినిష్ చేసేయండి ఇప్పటికిప్పుడే.
టాపర్గా తేలుతారు మీరు. అన్ని సవ్యంగా జరుగుతాయి, ఏ గొడవ అవసరం లేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి కాస్త. ఎందుకంటే ఇప్పుడు ఇంకేముంది, పంచగ్రహ కూటమి. పంచగ్రహ కూటమి 12వ ఇంట్లో జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఫిబ్రవరి నెల మీకు కవచం ఉంది. ఫిబ్రవరి నెల మీరు బతికిపోయారు. మీకు ఈ పంచగ్రహ కూటమి హెల్ప్ చేస్తుంది. కానీ ఒక నెల తర్వాత ఏంటి పరిస్థితి? సో ఫిబ్రవరి నెల మీ ఇష్టం వచ్చినట్టు కొంచెం మీరు బతకొచ్చు, కాస్త తినొచ్చు, షుగర్ షూట్ అవ్వదు, బీపీ ఇబ్బంది పెట్టదు, ఇక్కడక్కడ తిరగొచ్చు, కళ్ళు తిరిగి ఏం కింద పడిపోరు, అన్నీ సవ్యంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి చెప్పేది ఏంటంటే, మీకు మానసికంగా చాలా ఏదైతే ఆందోళన ఉన్నదో జనవరి మాసంలో అది ఫిబ్రవరిలో ఉండదు. జనవరిలో మీరు పడే ఆందోళన, బెంగ అవన్నీ మర్చిపోయి ఫిబ్రవరిలో చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. ఫ్యామిలీతో చాలా మంచి సమయం గడుపుతారు. ఫ్యామిలీతో టూర్స్కి వెళ్తారు. జాబ్ ప్లేస్లో కూడా హ్యాపీగా పనిచేస్తారు. వ్యాపారం కూడా ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. బేసిక్గా అన్నీ బాగుంటాయి. ఇది ఓన్లీ ఫిబ్రవరి మాత్రమే. ఫిబ్రవరి తర్వాత మళ్ళీ మార్చిలో, ఏప్రిల్లో మళ్ళీ మీకు షుగర్ బీపీ అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఏలినాటి శని, వీడు పని అటాక్ చేయడం. ఏలినాటి శని పని ఎలా అటాక్ చేయాలి? ఇంకా 30-40 దాటిందంటే అయిపోయారు రాను మీన రాసిన 30-40 దాటావా, అయిపోయావా, ఆట ఆడుకుంటా అనే ఫామ్లో ఏలినాటి శని ఉంటాడు. సో ఫిబ్రవరి మాసం ఏదైనా చేయాలనుకుంటే ఎంజాయ్ చేశారండి, ఇటు అటు వెళ్ళేసారండి, తప్పు లేదు. దాని తర్వాత ఏలినాటి శనిని ఎదుర్కోవాలి అంతే. ఏలినాటి శనిని ఎలా ఎదుర్కోవాలనేది సపరేట్ వీడియో చేద్దాం. ఎలా ఎదుర్కోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, వాడిని ఎట్లా బ్లఫ్ చేయాలి, అదో పెద్ద స్కెచ్. దాన్ని నేను పెద్ద స్కెచ్ చేస్తా. శనికే స్కెచ్ పెడదాం మనం. మన ముందు ఎంత వాడెంత. మనిషి ఎక్కువ. మనిషి ఏ గ్రహాన్నైనా నియంత్రించగలడు. మీనరాశి మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి పుణ్యక్షేత్రాలకు ఇప్పుడు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఫిబ్రవరిలో మీరు ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తే మేము ముందు మార్చ్, ఏప్రిల్, జూన్ కాపాడుతుంది. ఇప్పుడు తెచ్చుకున్న పుణ్యము కాపాడుతుంది అప్పుడు. అది ఇంకోటి, ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు తప్పక నల్లదారం వేసుకోవాలి, శని పూజ చేయాలి, శని సిగ్నాపూర్కి వెళ్ళి రావాలి. సో ఇంకోటి శని భయపడేది ఆంజనేయ స్వామికి. సో మీనరాశి ఏలినాటి శని అయ్యే వరకు ఆంజనేయ స్వామిని తప్పనిసరిగా పూజించాలి. తర్వాత ఇంకో స్త్రీ వైపు, పరస్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదు. చుక్కలు చూపిస్తాడు ఏలినాటి శని. ఈ చాలామంది దొరికిపోతారు. అక్రమ సంబంధాలు గుర్తున్నాయా? అన్నీ ఏలినాటి శని ఎఫెక్ట్లే. కాంట్రవర్సీలు, కేసులు, స్కాములు, ఎంఎంఎస్లు అన్నీ ఏలినాటి శని రెడీ ఉంటాడు. రా 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 ఎవరిని వదిలేడు. పోలీసులు కూడా వాళ్ళతో కూడా ఆడుకుంటాడు. ఎవరైనా చుక్కలు చూపిస్తాడు ఏలినాటి శని. సో మీనరాశి వాళ్ళు రెడీగా ఉండండి. కొంచెం గుర్తుపెట్టుకోండి, మీ వైపే కెమెరాలు ఉన్నాయి. ఏం లేదు, ఒక్క తప్పు టీవీలో మీ రాసలీలలు కనిపిస్తాయి. సో మనం మాట్లాడుకుంటున్నాము. పంచగ్రహ కూటమి 12వ ఇంట్లో ఉంది. కుజుడు 11వ ఇంట్లో, కేతువు 6వ ఇంట్లో, గురువు 4వ. గురువు మంచి స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు. మీ కోరికలు ఏమైనా నెరవేరాలంటే మీరు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవాలి. ఆంజనేయ స్వామి కటాక్షం కాదు, దండం పెట్టి వచ్చాము, కటాక్షం దీక్ష తెలుసు కదా, ఆ సపరేట్ వస్త్ర 41 రోజులు ఇలాగా దీక్ష తీసుకోవాలి. మీకు ఏలినాటి శనిలో ఏదైనా కోరిక నెరవేరాలి. ఏలినాటి శనిలో సర్వే అవ్వడమే కష్టం. అలాంటి సమయంలో ఏదైనా కోరిక ఉంది, అది తీరాలంటే ఆంజనేయ స్వామి దీక్ష వేసేయండి. తర్వాత గురువు గురించి మాట్లాడుతున్నాం. గురువు 4వ ఇంట్లో. సో గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎంతో కాస్త ప్రొటెక్షన్ ఉంది, పర్లేదు. మరి గాలికి వదిలేదు దేవుడు. ఈసారి ఏలినాటి శని మీకు ఉన్నా కూడా కొంచెం గురువు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి బండి నడుస్తుంది. రోడ్డు మధ్యలో, హైవే మధ్యలో ఆగిపోదు అర్ధరాత్రి. మీరే ఆలోచించండి, హైవేలో అర్ధరాత్రి బండి అయిపోతే ఎంత కష్టం కదా. అది లేదు, బండి కదులుతుంది. స్పీడ్ తక్కువ ఉన్నా కదులుతుంది. శని ఏంది, బండి ఆపుదామని చూస్తున్నాడు. అర్ధరాత్రి ఆపేద్దామండి, ఇబ్బంది పడదాము, దోమలు కరవాలి వీడికి, అప్పుడు తెలుస్తుంది. కానీ గురువు ఏం లేదు, హీఈస్ ప్రొటెక్టింగ్ యూ. మీ బండి ఆగదు, మెల్లిగా వెళ్తూ ఉంటుంది అది. సో సేఫ్టీ గేర్ ఉంది, సేఫ్టీ లాక్ ఉంది, నో నీడ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్.
ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.